జగ్గంపేటలో బీజేపీ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. పరిణయ ఫంక్షన్ హాల్లో BLA-2 కార్యశాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జగ్గంపేట నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ దాట్ల కృష్ణవర్మ, BLA-1 నాయకుడు కంబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సోము వీర్రాజు అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఉభయ సభలు ఆమోదించాయని తెలిపారు. అమరావతి అంశంపై మంత్రి లోకేష్ రాష్ట్రపతిని కలవనున్నారని, త్వరలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రిని కూడా కలవనున్నట్లు వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు గుప్పించిన వీర్రాజు 3 రాజధానుల పేరుతో ప్రజలను మభ్యపెట్టారని ఆరోపించారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ నిర్వర్తిస్తూ ఉంది. జిల్లా అధ్యక్షులు బిక్కిని విశ్వేశ్వరరావు గారు ఈరోజు 7 అసెంబ్లీలకు కూడా ఈ కార్యక్రమ నిర్వహణ కోసం BLA-1ని ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట అసెంబ్లీకి శ్రీ కంబాల శ్రీనివాసరావు గారిని BLA-1గా ప్రకటిస్తూ ఈ కార్యక్రమం యొక్క ఆలోచన విధానం భారతదేశం సమగ్ర రక్షణ అనేది భారతదేశం యొక్క రక్షణ అనేది భారతీయ జనతా పార్టీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. ఈ లక్ష్యంలో వాటర్ లిస్టుని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధాశక్తులతో కార్యకర్తలు గమనిస్తూ ప్రతి అసెంబ్లీలో బూత్ లెవెల్ ఏజెంటు అలానే బూత్ లెవెల్ ఆఫీసర్ BLO BLA వీరిద్దరూ కలిసి ఏ విధంగా పనిచేయాలి, దీన్ని ఒక అధ్యయ వేదికగా భారతదేశ వ్యాప్తంగా అన్ని అసెంబ్లీల్లోనూ ఈ విధమైనటువంటి సమావేశాలు నిర్వర్తించడం రాజకీయ పక్షంగా ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే దేశంలో ఇలాంటి నిర్వహణ చేయడం జరుగుతుంది. దీని మీద కొత్తగా మేము ఏర్పాటు చేశాం. ఈ సర్ అనేది భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిందనేటువంటి అపోహతో బీహార్ ఎలక్షన్లో చాలా గట్టిగా దీని మీద వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ప్రచారం చేయడం కోసం ప్రయత్నం చేశారు.